దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. అందరూ బాగున్నారా ప్రియులారా? ఈ ఉదయకాల సమయంలో మరొకసారి ప్రభు వాక్యము ద్వారా మీ ముందుకు రావడానికి కృప చూపిన దేవునికే మహిమ కలుగునుగాక. ఈరోజు వాక్యము యాకోబు పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. విశ్వాససహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభువు అతన్ని లేపును, అతడు పాపములు చేసిన వాడైతే పాపక్షమాపణ నొందును. దేవుడి వాక్యాన్ని మనం ఇంట్లో దీవించి ఫలింపచేయనుగాక. ఆమేన్. పిల్లరా, విశ్వాసంతో కూడిన ప్రార్థన కార్యాన్ని చేస్తుంది. బైబిల్లో మనం చూస్తున్నాం అనేక రకాల ప్రార్థనలు ఉన్నాయి. ఇక్కడ విశ్వాస సహితమైన ప్రార్థన, విశ్వాసంతో కూడిన ప్రార్థన కార్యాన్ని చేస్తుంది. ఒక వ్యక్తికి ఉన్న శారీరక రుగ్మతను విశ్వాసంతో చేసే ప్రార్థన తొలగిస్తుంది. ప్రభు కార్యాన్ని చేస్తాడు. వ్యవసాయదారుని మనం తీసుకుంటే విత్తనం వేసి నీరు పోసినప్పుడు అభివృద్ధి కలిగజేసేది మాత్రం దేవుడు అనే విషయాన్ని జ్ఞాపం చేసుకోవాలి. ఒక వైద్యుని తీసుకున్న ఆయన ఇచ్చే మెడికేషన్ మనం వేసుకుంటే స్వస్థత ఇచ్చేది మాత్రం క్రీస్తు. యేసుక్రీస్తు నామములోనే వైద్యం, ప్రార్థన రెండు జరగాలి పిల్లరా. కాబట్టి నిర్గమాకాండలో మనం చూస్తూ ఉన్నాం, నీ దేవుడైన యెహోవాకు శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమేంది చేసి ఆయన ఆజ్ఞలు అనుసరించి ఆయన కట్టడలు గైకున్నట్లయితే ఇదిగో ఐగుప్తులచి ఏ తెగులు నీ యొద్దకు రానియను, నేను స్వస్థపరిచే యెహోవాను నేనే అని ప్రభు చెప్పారు. కనుక స్వస్థపరిచే దేవుడు యెహోవా రాఫా, మన యేసయ్య. కాబట్టి ఉదయకాల సమయంలో ఎటువంటి బలహీనతతో ఉన్నప్పటికీ కూడా విశ్వాసముతో ప్రార్థన చేస్తే తప్పకుండా ఫలితాన్ని చూస్తావు ప్రియ దేవుని బిడ్డ. ఇక పాపములు చేసినప్పుడైతే పాప క్షమాపణ నొందును అని మనం చూసాం. క్రీస్తు శిలువ రక్తము ప్రతి పాపము నుండి మనలను శుద్ధి చేస్తుంది, ప్రతి కల్మషాన్ని కడుగుతుంది. ఎటువంటి వ్యాధినైనా ఎటువంటి రుగ్మతనైనా క్రీస్తు బాగు చేస్తాడు. ఆయన శరీరధారిగా ఉన్న దినాల్లో శారీరక సంబంధమైన, మానసిక సంబంధమైన, ఆధ్యాత్మిక సంబంధమైన ప్రతి బలహీనతల నుంచి ఆయన విడుదల ఇచ్చాడు. ఇప్పుడు ఎల్లప్పుడూ కూడా ఆయన మనకు స్వస్థత ఇచ్చే దేవుడై ఉన్నాడు. కాబట్టి ఉదయవేళ విశ్వాసంతో ప్రార్థన చేయి, నీకున్న ప్రతి బలహీనత తొలగిపోతుంది. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, ఘనమైన మా దేవ, ఈ ఉదయకాల సమయంలో నీవు ఇచ్చిన వాక్యాన్ని బట్టి వందనాలు. ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని వింటూ ఉన్నారో, వీక్షిస్తూ ఉన్నారో నాయన, వారందరి జీవితాల్లో అద్భుతమైనటువంటి కార్యాలని జరిగించమని, ప్రత్యేకంగా బలహీనతలతో బాధపడుతున్న వారందరికీ కూడా స్వస్థతను దయచేయమని యేసు క్రీస్తు ప్రభు పేరట వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.